అంతకంటే గొప్ప పరమ తండ్రి మనం కలిగి ఉన్నాం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆయన పరిశుద్ధుడైనటువంటి తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి కలిగి ఉన్న మనం ఆయన్ని తల తీర్చుకునేలాగా ఆ విధంగా మనం జీవిస్తున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అల్పకాల సుఖ భోగాల కోసం గత సంవత్సరంలో ఏదైనటువంటి బలహీనురాలుగా పడిపోతే అమ్మదనే సాతాను ఏమంటాడో తెలుసా? ఇలాంటి వాడి కోసమా నువ్వు రక్తాన్ని చిందించింది, ఇలాంటి వాడి కోసమా నువ్వు రిక్తులుగా వచ్చావు, ఇలాంటి వాడి కోసమా నువ్వు ఈ సంవత్సరం అంతా కాపాడింది, ఇలాంటి ఆమె కోసమా నువ్వు ఈ సంవత్సరం అంతా కాపాడింది, ఇలాంటి వ్యక్తి కోసమా నువ్వు ఇన్ని చేసింది అని అమ్మదనే సాతాను అనే మాటలకి మనం సంతోషపరచాల్సింది లోకాన్నిగా, లోక స్నేహాన్ని కాదు, మనల్ని ప్రేమిస్తున్న యేసయ్యని. ఆమేన్, హల్లెలూయా. యేసేపు నీతిగా జీవించాడు, అందుకే దేవుడు యేసేపు హెచ్చించాడు. ఆమేన్. దావీదు నీతిగా జీవించాడు, దేవుడు దావీదుని హెచ్చించాడు. దానియేలు నీతిగా జీవించాడు, దేవుడు దానియేలుని నీతిగా హెచ్చించాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కూడా నిన్ను హెచ్చించాలని ఉన్నా, దీవించాలని ఉన్నా, ఆశీర్వదించాలని నీకు ఆశ కలిగిన ఈ సంవత్సరం అంతయు అనేకమైన మేలులు, సంతోషము, సమాధానము, నీ కుటుంబంలో ఆరోగ్యము, నెమ్మది ఇవన్నీ కలగాలంటే దేవుడు అంటున్నాడు కొన్నిటిని విడిచిపెట్టానంటున్నాడు. ఆమేన్. నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాలి. మన చేతిలోనే ఉంది. ఒక వ్యసనం కావచ్చు, ఒక పాపం కావచ్చు, ఒక అబద్ధం కావచ్చు, మన నుంచే బయలుదేరత కాబట్టి ఆ నిర్ణయం మనం తీసుకునే వారిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్న వారికి ఇది సాధ్యం కాదు, కానీ దేవుని మాటలు వినేటువంటి బిడ్డలకు సాధ్యమైంది. ఆమేన్. ఆయన వాక్యములో జీవం ఉన్నది, ఆయన వాక్యము శక్తి కలిగినది, ఆయన వాక్యము నీలో ఉన్న ప్రతి పాపాన్ని బయటకు లాగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం నీతో మాట్లాడేటప్పుడు పాపము చూపులు, ఆలోచనలు, తలంపులు, క్రియలు, ప్రతి పాపము బయటికి లాగి వేస్తా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడు, సామాన్యమైంది కాదు దేవుని వాక్యం. వాక్యమే దేవుడై ఉన్నాడు. నోరు ఆగట్టలేదా, కళ్ళు ఆగట్టలేదా, మనసు ఆగట్టలేదా, నెమ్మది లేదా, కాళ్ళు ఆగట్టలేదా, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్తాం, ఏది పెడితే అది చేయటం, ఎక్కడికి పెడితే దాన్ని వెళ్ళటం, దాన్ని చూడటం, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దేవుడు హెచ్చరిస్తున్నాడు. 2026 సంవత్సరంలో దేవుడు